Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. నెగటివ్ అండ్ మిక్స్డ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ వరకు రావడంతో హిస్టారికల్ రన్ అనక తప్పట్లేదు. 9వ రోజు అన్ని సెంటర్స్ లో కూడా గ్రోత్ చూపెట్టిన ఈ ఫిల్మ్ 10వ రోజు సండే కావడంతో మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నా. హిట్ మూవీస్ ని కూడా బీట్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ మూవీ 10వ రోజు తెలుగు స్టేట్స్ లో హిట్ మూవీస్ అయిన బాహుబలి 1 అండ్ కలికి వంటి ఎన్నో సినిమాలు బీట్ చేస్తూ టాప్ 5 లిస్ట్ లోకి వెళ్తూ దుమ్ము లేపింది. అయితే 10వ రోజు కలెక్షన్స్ పరంగా RRR ఫిల్మ్ 16 కోట్ల పైన షేర్ తో స్టిల్ టాప్ లిస్ట్ లో ఉండగా 8.5 కోట్ల షేర్ తో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో, 7.9 కోట్ల షేర్ తో హనుమాన్ థర్డ్ ప్లేస్ లో, 6.6 కోట్ల షేర్ తో వాల్తేర్ వేరియా 4th ప్లేస్ లో ఉండగా 6.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దేవరా టాప్ 5 లోకి అయితే ఎంటర్ అయింది. ఈ టాక్ తో ఇంత పర్ఫార్మెన్స్ అంటే ప్యూర్లీ ఎన్టీఆర్ మాస్ రంపేజ్ అనే చెప్పాలి. అయితే అటు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కర్ణాటకలో కూడా నిన్నొచ్చిన కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా కేరళ అండ్ తమిళనాడులో తప్ప ఆల్మోస్ట్ అన్ని చోట్ల హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. నార్త్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పుకోవాలి. సో లేట్ చేయకుండా దేవరా 10 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతో, ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో ఈ మూవీ 10వ రోజు ఏకంగా 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ అవ్వగా 10 డేస్ షేర్ నైజంలో 54.5 కోట్లకి చేరుకుంది. నైజంలో బిజినెస్ 45 కోట్లు కావడంతో ఇప్పటివరకు 9.5 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఫుల్ రన్ లో ఇక్కడ 60 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 10th డే ఏకంగా 1.4 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టగా 10 డేస్ కలెక్షన్స్ తోనే 25 కోట్ల మార్క్ ని దాటేస్తూ 25.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సీడెడ్ లో ఈ మార్క్ అందుకునే సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరుతూ ఎన్టీఆర్ సీడెడ్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసింది దేవరా ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే డేట్ అండ్ 75 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 10 డేస్ షేర్ 14.7 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 12.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 2.2 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఇక 10 డేస్ కి గాను రిమైనింగ్ టెరిటరీస్ లో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 8 కోట్ల బిజినెస్ కి గాను 8.8 కోట్లు, వెస్ట్ లో 6 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్లు, గుంటూరులో 8.5 కోట్ల బిజినెస్ కి గాను 11.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా కృష్ణాలో 7 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు అండ్ నెల్లూరులో 4 కోట్ల బిజినెస్ కి గాను 5.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 135 కోట్లు దాటింది. గ్రాస్ 192 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 114 కోట్లు కావడంతో ఇప్పటివరకు 20 కోట్ల పైన ప్రాఫిట్ తో తెలుగు స్టేట్స్ లో సూపర్ హిట్ వర్డిక్ట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఆ 150 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక కర్ణాటకలో జరిగిన 16 కోట్ల బిజినెస్ కి గాను 16.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 40 లక్షల ప్రాఫిట్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా తమిళనాడులో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను సండే వచ్చిన కలెక్షన్స్ తో 4 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీకి ఇదే ఆఖరి బిగ్ సండే కావడంతో తమిళనాడులో లాసెస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. ఇక కేరళలో జరిగిన 1 కోటి బిజినెస్ కి గాను 92 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా లాసెస్ మిగిల్చేలానే కనిపిస్తుంది. ఇక హిందీలో మాత్రం అదే ఓపెన్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ 48 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగా సెకండ్ వీకెండ్ 10 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేయడంతో 10 డేస్ హిందీ నెట్ ఇండియాలో 58 కోట్ల మార్క్ దాటింది. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 10 డేస్ కి గాను 30 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ బిజినెస్ 20 కోట్లు కావడంతో ఇప్పటికే 10 కోట్ల పైన ప్రాఫిట్ తెచ్చింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 33.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా దేవరా 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 220 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 380 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు కావడంతో ఇప్పటివరకు 36 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ వర్డిక్ట్ సొంతం చేసుకుంది దేవరా ఫిల్మ్. దాంతో మరో హ్యాట్రిక్ అయితే ఎన్టీఆర్ ఖాతాలో యాడ్ అయింది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది దేవరా 10 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.